షోల్డర్ బోన్స్ అనేది మూవబుల్ గా ఉంటుంది. ఆ గేర్ ద్వారా వాళ్ళ షోల్డర్ అనేది ఎలా మూవ్ చేస్తారో ఆ గేర్ వచ్చి అలా మూవ్ అయ్యి మీ హ్యాండ్ అనేది ఆపరేట్ అవుతుంది. ఎలా ఆపరేట్ చేయాలంటే ఈ షోల్డర్ బోన్స్ కిందకు మనము వంచినామంటే ఒక డైరెక్షన్ ఇక్కడ ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఒక ఆహారాన్ని తినడం కంటే మనం ఆపరేట్ చేసుకొని ఎటువంటి పనులు చేస్తారు అంటే 2 చేతులు 2 కాళ్ళు లేని అనుకునే వారికి ఒక చేతిని కాళ్ళని ఇచ్చినట్టు ఈ ఎంత మనీ వర్క్ అవుతుంది సార్. నేను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి చాలా మంది ఉంటారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోమని నేనే దీన్ని చేయడానికి 3 నెలలు పట్టింది సార్. దీనికి 2,000 రూపాయలు కట్ చేయండి సార్. ఎందుకంటే ప్రతి 2,000 రూపాయలు చేస్తారా? 2,000 రూపాయలు అని ఎన్నోసార్లు ఫెయిలియర్ అయింది సార్. మళ్ళీ మేము విడకుండా తీసి బ్యాటరీతో లిథియం అండ్ బ్యాటరీస్ తో నడుస్తుంది సార్. అలాగే ఈ బ్యాటరీ ద్వారా కూడా వీళ్ళకి ఎటువంటి ఆపద అనేది రాకూడదు అనే ఒక సిచ్యువేషన్ లో అలాగే దానికి ఎగ్జాస్ట్ పెట్టాం సార్. 15 మినిట్స్ ఒకసారి రన్ కావడంలో ఆ బ్యాటరీలో ఉండే హీట్ అనేది కొంతవరకు హీట్ టెంపరేచర్ పెరిగినప్పుడు దాన్ని ఎగ్జాస్ట్ చేస్తారు సార్. దీని ద్వారా దాని వల్ల కూడా ఎటువంటి హాని దీని జరుగుతుంది. అలాగే దీంట్లో ఎక్స్ట్రాగా మేము ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా యాడ్ చేసినాం సార్. దీన్ని వితౌట్ సెన్సార్ యాడ్ చేసినాం. ఎందుకంటే ఎక్కువ రోజులు అయినప్పుడు ఒక సెన్సార్ అనేది పని చేయకపోవచ్చు, సడన్ గా బ్యాటరీ లేకపోవచ్చు అనే ప్రాబ్లమ్ తో ఒక మెకానిజం యూజ్ చేసి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని చేసినాం సార్. ట్రై చేసినాం సార్. 100% వర్క్ అయింది సార్. ఇది అందుకే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా తీసుకొచ్చినాం సార్. ఒక అగ్ని ప్రమాదం జరిగింది, వాళ్ళు ఎలా తప్పించుకోగలరు, మనం ఆ సిచ్యువేషన్ తో ఎలా మనం ఫేస్ చేస్తాం అనేది ఇమాజిన్ చేసి వాళ్ళ కోసమే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని చేసినాం సార్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ థ్రెడ్ అనేది వీల్ చుట్టూ ఉంటుంది సార్. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందో ఒక పర్టికులర్ ప్లేస్ వచ్చినాక ఆ థ్రెడ్ అనేది కట్ అయ్యి ఒక స్విచ్ అనేది క్లిక్ అవుతుంది సార్. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ కింద ఒక డోర్ అనేది ఓపెన్ అయ్యి వాటర్ వాళ్ళ మీద పడి వాళ్ళని స్ప్రింకర్ చేస్తుంది సార్. అలాగే వాళ్ళ బంధువులకి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది సార్. మీ తోడు ఉండే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యింది, ఆపద అయ్యింది, మీరు వెళ్ళి కాపాడండి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది సార్. అలాగే ఎక్కువ అగ్ని ప్రమాదం జరిగింది, మేజర్ గా జరిగింది, వాళ్ళు తప్పించుకోలేదు, అన్కాన్షియస్ వెళ్ళిపోయారు, ఒకవేళ మళ్ళీ ఏం చేయడం అనేది సార్. ఈ కంట్రోల్ అని వాళ్ళ మొబైల్ గా వెళ్ళిపోతుంది సార్. ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఈ బండిగా ఈజీగా మేనేజ్మెంట్